ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్ అలాగే ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది, అసలుకి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందే విధంగా ఎలా ముందుకు తీసుకుపోతుంది ఏంటన్నది నందిగామకు సంబంధించిన ఎమ్మెల్యే సౌమ్య గారు అవుతున్నారు. చెప్పండి, అసలు బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ఎట్లా ఉంది, ఏపీకి సంబంధించి అభివృద్ధి పనులు ఎలా ముందుకు తీసుకుని వెళ్ళిపోతారు? ముందుగా ఒక మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులు మరి కేశవ్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని వ్యవస్థలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు సమకాలీన బడ్జెట్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి మీద ఎక్కువ దృష్టి పెట్టి మరి కేటాయించడం, రవాణా శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ, మహిళలకు కానీ మరి చక్కటి బడ్జెట్ ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మనం చూస్తే ముళ్ళ కిరీటం మీద కూర్చున్నట్లే అండి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు మరి ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా మరి వాళ్ళు భ్రష్టు పట్టించారో, కేవలం పప్పు బెల్లాల్లా పంచిపెట్టడమే తప్ప అభివృద్ధి అనేది పూర్తిగా శూన్యం. దానివల్ల బడ్జెట్ లక్షల కోట్ల అప్పులో ఉన్నాం. దాన్ని ఈరోజు సంస్కరణ చేయటం అంటే నిజంగా కత్తి మీద సామే. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. తప్పకుండా వీరి ఆధ్వర్యంలో ఒక మంచి బడ్జెట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఏదైతే కలలు అంటున్నారో ఆ స్వర్ణాంధ్రప్రదేశ్లో తప్పకుండా సాధిస్తారు. విశాఖకు సంబంధించి 1 పైసా 1 రూపీ కింద అయితే భూములు ఇవ్వబోతున్నారు. ఆ అభివృద్ధి పనుల్లో ముందుకు తీసుకెళ్తున్నామని మీరు చెప్తుంటే, వైసీపీ నేతలు కావాలని చెప్పి ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నారు. అది వైసీపీ నేతల మాట. దాని మీద ఏం చెప్తారండి? అసత్య ప్రచారాలకి పర్యాయపదం వైసీపీ పార్టీ అండి. ఒక పక్కన జాబ్స్ ఏవని వాళ్ళే అడుగుతున్నారు, ఒక పక్కన అభివృద్ధి అంటే ఇప్పుడు కంపెనీలు వస్తేనే కానీ జాబ్స్ రావు. అలాంటి కంపెనీలు ఆకర్షించాలంటే ఇటువంటి సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకని కేవలం అంటే రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రభుత్వానికి భారమైనా కూడా 1 రూపాయికి ఇటువంటి సంస్కరణలు చేశారు. ఏదేమైనా సరే భవిష్యత్తులో 20 లక్షల జాబ్స్ లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే దాని పరిమితికి కూడా మించి మరి జాబ్స్ రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పనిచేసే వాళ్ళకి రాళ్ళు వేస్తారు. అదే కాసే చెట్టుకే రాళ్ళు పడతాయి కాబట్టి పనిచేసే వాళ్ళకి విమర్శలు వస్తాయి. వాళ్ళు కనీస విఘ్నత లేకుండా, బాధ్యత లేకుండా ప్రతిపక్షమై 11 సీట్లు ఇచ్చినా కూడా ఆ బాధ్యత విస్మరించి అసెంబ్లీకి కూడా రాకుండా మొన్న గవర్నర్ గారి స్పీచ్ని ఏ విధంగా అవమానపరిచారో, కేవలం 11 నిమిషాలనే ఉండి ఏ విధంగా 10-11కి బయటకు వెళ్ళారు మనందరం కూడా చూసాం. అంటే వీళ్ళకి సమస్యల పట్ల అవగాహన లేదు, ప్రజల పట్ల బాధ్యత లేదు. ఇటువంటి ప్రతిపక్షం ఉన్నా లేకున్నా ఒకటే, ప్రజలు కూడా ఎప్పుడో వాళ్ళు మర్చిపోయారు. నందిగామ నియోజకవర్గం నుంచి మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేయబోతున్నారు ఏంటి? అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఏ విధంగా అభివృద్ధి పదం ముందుకు వెళ్తుందో అదేవిధంగా నందిగామలో కూడా అనేక కార్యక్రమాలు మేము అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము. ముఖ్యంగా మాకు 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ అయింది, అది శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. కేంద్రీయ విద్యాలయ శాంక్షన్ అయింది, అది కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. అదేవిధంగా ఆయుష్ హాస్పిటల్ 50 బెడ్స్ హాస్పిటల్ కూడా మాకు శాంక్షన్ అయింది, అది కూడా త్వరలో శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు దాదాపు 2 ఎన్ఆర్ఈజెస్ ద్వారా దాదాపు 25 కోట్లు కేటాయించడం జరిగింది ఒక్క నందిగామకి. అదే బీటీ రోడ్స్ కూడా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా సంక్షేమం చూస్తే పెన్షన్ కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా సూపర్ 6లో ఏదైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు అభివృద్ధి పదాల్లో రాష్ట్రం నడుస్తుంది. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యం వల్లే, ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతోనే అండి. థ్యాంక్ యూ. తీసుకుని వెళ్తాం. అసెంబ్లీ సమావేశాలు కూడా ఏపీకి సంబంధించి పెద్దపీట వేసే విధంగా అయితే ఉందని అంటున్నారు. సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి పదంతో ముందుకు వెళ్తున్నారు. ఏకైక విజన్ ఉన్న సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ బడ్జెట్ సమావేశాలు ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండటం చాలా గర్వకారణం అంటూ కూడా నందిగామ ఎమ్మెల్యే సౌమ్య చెప్పిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నాగేంద్రతో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.